నశించిపోయే ఆత్మలు ఎక్కడో లేవు. దేవుడు మాట్లాడుతున్నాడు, నా జనులు. ఎవరంట? నా అంటే ఎవరు? ఇక్కడ ఎవరు నా అంటే? దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ప్రజలే జ్ఞానము లేక నశిస్తున్నారంట. చూడండి, మొట్టమొదటి నుంచి చూస్తే 4వ అధ్యాయము, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. వీరందరూ ఎవరో దేవుని బిడ్డలే, కానీ వారిలో ఏం లేదు? దేవుని గురించిన జ్ఞానము లేదు, సత్యము లేదు, కనికరము లేదు. వీరందరూ ఎవరు? మళ్ళీ నా పేరు పెట్టబడిన నా జనులు. నా జనులు దైవిక జ్ఞానము లేక నశిస్తూ ఉన్నారు అంటూ ఇక 2వ వచనంలో చూసినట్లయితే, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు అలవాటైపోయిందంట. దైవిక జ్ఞానం లేదు, దైవిక భయం లేదు, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించాలన్న ఆలోచనే లేదు. కానీ వారిలో ఏమున్నాయంట? అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట, ఇవన్నీ అలవాటైపోయినాయి. మారు మనసు పొంది రక్షణలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మానాలి కదా. రక్షణ పొందుకున్న తర్వాత ఇవన్నీ మారాలి కదా, మారిపోవాలి కదా, ఇవన్నీ మానేయాలి కదా, జీవితాన్ని మార్చుకోవాలి కదా. కానీ నా జనులు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళకి అలవాటైపోయింది. ఆ అలవాటును మానుకోలేకపోతున్నారు. కనుక దైవిక జ్ఞానం వారిలో నిలవట్లేదు. వాళ్ళు వాక్యం వింటూనే ఉన్నారు, ప్రతిదినం వాక్యం చదువుతూనే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు, విచిత్రమైన రాగాలు తీస్తూనే ఉన్నారు, వాక్యాన్ని చదువుతూనే ఉన్నారు. అయినప్పటికీ వారిలో ఏం లేదంట? ఏమంటే, వినుట వలన విశ్వాసము కలుగును, అది దేవుని మాటల వల్లనే కలుగును అని వాక్యం చెప్తా ఉంది కదా. వినుట ద్వారా ఎంత విశ్వాసాన్ని పొందుకోవాలి, ఎంత విశ్వాసాన్ని పొందుకొని ఎంత దైవిక జ్ఞానంలో నడిపించబడాలి. కానీ ఏం జరుగుతుందంట? దైవిక జ్ఞానము లేక ప్రజలు నశించిపోతున్నారండి.